ఏపీ ప్రభుత్వం నియోజకవర్గాలకు ర్యాంకులు విడుదల చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానం ఏ సెగ్మెంట్కి దక్కింది? చివరి ప్లేస్లో ఉన్న నియోజకవర్గం ఏది? అసలు కుప్పం, పిఠాపురం, మంగళగిరి స్థానాలు ఎంత? ప్రజాబలం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? అప్పుడు టాపర్గా ఉండి ఇప్పుడు సెకండ్ ప్లేస్కి పడిపోయింది ఎవరు? నియోజకవర్గాల ర్యాంకులపై ఓ లుక్ వేద్దాం. సీఎం చంద్రబాబు పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్న చంద్రబాబు అదే టెక్నాలజీ సాయంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే దానిపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటుగా సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు ఏ మేరకు చేకూరుతోంది, ప్రజల్లో సంతృప్తికర స్థాయి ఎంత మేరకుందనే దానిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ ఉంటారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపైన, నియోజకవర్గంలో ప్రజలకు, కార్యకర్తలకు ఎంత మేరకు అందుబాటులో ఉంటున్నారనే దానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది. పర్యవేక్షణ మాత్రమే కాదు, వెనకబడిన ఎమ్మెల్యేలకు సూచనలు, మందలింపులు కూడా ఉంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వివిధ అంశాల్ని ప్రాతిపదికన తీసుకుని నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 164 స్థానాలతో పాటు వైసీపీ శాసనసభ్యులున్న 11 నియోజకవర్గాలకు ర్యాంకులిచ్చింది. పాలన, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలను వీటికి ప్రాతిపదికగా ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ, అధికార, ఎమ్మెల్యే పనితీరును టెక్నాలజీ సాయంతో అంచనా వేసి ఈ ర్యాంకులు కేటాయించినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే మొత్తం నియోజకవర్గాలను 3 గ్రేడ్లుగా విభజించారు. ఇందులో A+ కేటగిరీ కింద 21, ఏలో 153 ఉండగా బిలో 1 నిలిచింది. ఈ ర్యాంకింగ్స్లో ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రికార్డు స్థాయిలో 93% మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర రాజధానిలో భాగమైన ఈ నియోజకవర్గానికి బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో జరిగిన అభివృద్ధి పనులే ఈ ఘనతకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే రెండో స్థానంలో 92 మార్కులతో గాజువాక నిలిచింది. ఇక్కడి నుంచి టీడీపీ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు కాకినాడ, విజయవాడ తూర్పు 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఇక హిందూపురం 5వ స్థానంలో, పిఠాపురం 10వ స్థానంలో నిలవగా కుప్పం, మంగళగిరికి తొలి 13 స్థానాల్లో చోటు దక్కకపోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లోని స్థితిగతులపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఎమ్మెల్యేలకొచ్చిన ర్యాంకులుగా వీటిని చూడరాదని స్పష్టం చేసింది. ఆయా జిల్లాలో, నియోజకవర్గాల్లో ఉన్న వనరుల ఆధారంగా 141 నుంచి 69 సూచికలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ నివేదికను విడుదల చేశారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఈ ప్రగతి నివేదికపై సీఎం చర్చించారు. ఇకపోతే 175 నియోజకవర్గాలకు 2026 జనవరి వరకున్న డేటా ఆధారంగా ర్యాంకింగ్లిచ్చారు. 100కి 90% కన్నా ఎక్కువ మార్కులు సాధిస్తే ఎక్సలెంట్ అని A+ గ్రేడ్ ఇచ్చారు. 75 నుంచి 89% మార్కులు సాధిస్తే గుడ్ అని A గ్రేడ్, 50 నుంచి 74% సాధిస్తే మోడరేట్ అని B గ్రేడ్, 50% కన్నా తక్కువ సాధిస్తే పూర్ అని పేర్కొంటూ C గ్రేడ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా A+ సాధించిన నియోజకవర్గాలు 21, A గ్రేడ్ సాధించినవి 153 ఉన్నాయి. B గ్రేడ్ సాధించిన నియోజకవర్గం ఒకే ఒకటి ఉండగా C గ్రేడ్ సాధించిన నియోజకవర్గాలు ఏవీ లేకపోవడం గమనార్హం. అయితే జాబితాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 73 మార్కులతో B గ్రేడ్తో చిట్ట చివరి స్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల నుండి సీనియర్ల వరకు అందరితో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాలని, గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, వారికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ వస్తున్నారు. అలాగే ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని కోరుతున్నారు. ఈ ర్యాంకుల ఆధారంగానే భవిష్యత్తులో ప్రాధాన్యతలుంటాయని, తక్కువ మార్కులొచ్చిన వారు వెంటనే తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్లు అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. మంత్రులు, సెక్రటరీల సమావేశంలో నియోజకవర్గాల్లో కేపీఐపై స్థితిగతులపై నివేదిక అందించాయి. ఈ నివేదిక ఆధారంగా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. సోషల్ సెక్టార్ ఇండికేటర్లుగా హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్, హౌసింగ్ వంటి సౌకర్యాల వివరాల్ని సేకరించి ఆయా నియోజకవర్గాల్లో వివిధ శాఖలు, విభాగాల పనితీరును బట్టి ప్లానింగ్ శాఖ నివేదికను ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటిని ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్గా, ఎమ్మెల్యేలకొచ్చిన ర్యాంకులుగా చూడకూడదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇవి ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాలకిచ్చిన ర్యాంకింగ్స్ కావని, కేపీఐలలో పనితీరుపై వచ్చిన నివేదిక అని చెబుతున్నారు. ఇది రాజకీయం. ఎమ్మెల్యేల పనితీరుకు ఇచ్చిన నివేదిక కాదని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. మొత్తానికి ఏపీ సర్కార్ విడుదల చేసిన ఈ నియోజకవర్గాల ర్యాంకింగ్ విధానం దేశానికే ఒక ఆదర్శంగా నిలవనుంది. దీనివల్ల ఎమ్మెల్యేల్లో జవాబుదారీతనం పెరగడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. మొదటి స్థానాల్లో నిలిచిన నియోజకవర్గాల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అప్పుడు టాప్ గేర్లో ఉండి ఇప్పుడు సెకండ్ ప్లేస్కు పడిపోయిన ఎమ్మెల్యే తమ పని మెరుగుపరుచుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.